వెల్కమ్ టు మాసకి టీవీ. ఈరోజు రాజకీయాల విషయానికి వస్తే ఆంధ్ర రాజకీయాల్లో ప్రధానంగా అందరి దృష్టిని కేంద్రీకరించినటువంటి విషయం ఏంటంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేయడం. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేసిన విషయం అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆ పవన్ కళ్యాణ్కి సపోర్టుగా అనేక మంది హీరోలు, ఆర్టిస్టులు, జబర్దస్త్ ఆర్టిస్టులు, రకరకాల టీవీ ఆర్టిస్టులు కూడా చివరికి అందరూ కూడా పిఠాపురం చేరారు. పిఠాపురం స్థానికుల నుంచి వస్తున్నటువంటి విషయం ఏంటంటే మాకు మామూలుగా టీవీ చూడాల్సిన అవసరం లేదు, టీవీలు సినిమాలు చూడకుండా అందరూ కూడా మాకు రోడ్ల మీద కనిపిస్తున్నారు ఇక్కడ అని చెప్పేసి ఒక విధమైనటువంటి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో రీసెంట్గా నిన్న లక్ష్మీపార్వతి కూడా పవన్ కళ్యాణ్ గురించి ఒక కామెంట్ చేశారు. ఈ అన్ని విషయాల గురించి దాసరి విజ్ఞాన్ గారితో మాట్లాడి వారి యొక్క అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం. విజ్ఞాన్ గారు నమస్తే. నమస్తే అండి. పవన్ కళ్యాణ్ గారు 1,00,000 పైగా మెజార్టీతో గెలవబోతున్నారు అని కూటమి వ్యక్తులు చెప్తున్నారు. మీరేమో పవన్ కళ్యాణ్కి అంత సీన్ లేదు అని మాట్లాడుతున్నారు. వంగా గీత గెలుస్తుందని మీరు అంటున్నారు. ఇప్పుడు చూసినట్టు స్టార్స్ అందరూ సపోర్ట్ చేస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఏం జరగబోతుంది అనిపిస్తుంది? మీ యొక్క ఏదైతే ఊహిస్తున్నారో అది తప్పుతుందని నేను భావిస్తున్నాను. మీరేమంటారు? 1,00,000 మెజారిటీ వస్తుంది అని ధైర్యంగా చెప్తున్నారు, కానీ లోపల లోపల పవన్ కళ్యాణ్కి భయం లేదా? ఓడిపోతానేమో అన్న భయం ఉంది కాబట్టే వీళ్ళందరినీ పిలుచుకుంటున్నారు. రోజుకొక స్టార్. పిఠాపురంలో ఎక్కడ చూడు అదొక సినిమాలా తయారైంది. రోజుకొక ఆర్టిస్ట్ ఎంట్రీ ఎగ్జిట్. ఎటు చూడు సెలబ్రిటీలు కనబడుతున్నారు అనమాట. సోడా తాగడానికి వెళ్తే అక్కడ ఒక హీరో ఉంటాడు, టీ తాగడానికి వెళ్తే ఇక్కడ ఒక హీరో ఉంటాడు, టిఫిన్ చేయడానికి వెళ్తే ఒక హీరో ఉంటాడు. అదేంటో పాండబ్బా దగ్గరికి వెళ్తే అక్కడ ఒక హీరో ఉంటాడు. అందరు కలిసి ఎందుకు వెళ్తున్నారు? పవన్ కళ్యాణ్కి మద్దతు తెలపడానికి వెళ్తున్నారు. సో వంగా గీత సీనియర్ నాయకురాలు, అక్కడ సమస్యలన్నీ తెలిసిన వ్యక్తి. అండ్ నెక్స్ట్ ఆమె అక్కడి వాళ్ళకి నేనేం చేస్తానో చెప్పుకుంటూ వెళ్తుందే తప్పితే ఆవిడ ఇంకేం చేయట్లా. అంటే ఇంతమందికి జస్ట్ ఒక లేడీ నిలబడింది. అవునా? ఇప్పుడు ఎంతమంది? రోజుకో హీరో వెళ్తున్నాడు. మొత్తం మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుంచి ఇప్పుడు ఆయన ఒకడే రావాలి. ఆయన కూడా ఒక వీడియో పంపాడు. అఫ్ కోర్స్ మొత్తం రంగంలోకి దింపొచ్చు, ఆశ్చర్యం లేదు. లాస్ట్ మూమెంట్లో ఏమైనా అవ్వచ్చు, వెళ్తారు. ఇన్ని జరిగేటప్పుడు రోజుకొకరు ఇక్కడ నుంచి టాలీవుడ్ హీరోలు అందరూ ఎక్కడెక్కడి నుంచో, ఇంకా చెప్పాలంటే ఇంకా కన్నడ హీరోలని, బాలీవుడ్ హీరోలని, తమిళ హీరోలని తీసుకురాలి. అంతేగాని మొత్తం ఉండాల్సిన ఇండస్ట్రీ అంతా సగం అక్కడే ఉంది పిఠాపురంలో. ఇప్పటి వరకు కనీసం షూటింగ్ చేయడానికి కూడా ఏపీకి పోని మొహాలందరూ కూడా పిఠాపురంలో తిరుగుతున్నారు. వీళ్ళందరూ ఒకవైపు ప్రచారం చేస్తుంటే ఆ 1,00,000 మెజారిటీ కోసం, ఇంకోవైపు ఒకతే ఉంది వంగా గీత. ఆవిడ కోసం అప్పుడెప్పుడో జగన్ వచ్చాడు వెళ్ళాడు. ఆయన డ్యూటీ కాబట్టి ఖచ్చితంగా అన్ని తిరగాలి కాబట్టి ఆయన వచ్చి వెళ్ళాడు. ఇప్పుడు ఎవరెవరో దగ్గరున్న నేతలు కూడా వెళ్ళేసి ఆ మద్దతు ఉందమ్మా, ఏదో మంచి చేస్తే చెయ్యి అని చెప్పేసి వస్తున్నారు. ఇంతే. ఆమె డైనమిక్ గా నిలబడింది. నువ్వు ఎంతమంది తెచ్చుకోరా బాబు, నేను ఉన్నానంటే నువ్వు గెలవు అన్నట్టుగా ఆమెతో ధీమా. ఇకపోతే ఈ హంగామా చూసి అందరూ ఆమె గెలుస్తుంది అంటున్నారు. ఈ హంగామా నేను ఇప్పటికి 100 సార్లు చెప్పా, మళ్ళీ చెప్తున్నా. కొల్లాపూర్లో బర్రెలక్క హంగామా ఎలాగుందో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ హంగామా అలా ఉంది. ఇంకా చెప్పాలంటే కొల్లాపూర్లో బర్రెలక్క గెలవాలని అందరం అనుకున్నాం కూడా. ఎందుకు అంటే ఆ పిల్ల అదేంటిది, మా ఊర్లో సరైన సమస్య చూడండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పట్లా, నేను కంపేర్ చేసి చెప్తున్నా. బర్రెలక్కకి పవన్ కళ్యాణ్కి సంబంధం చూడండి. ఈ పిల్లకి ఏమీ తెలియదు మళ్ళీ. అవునా? ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అంతే. ఆమె ఏమనింది, మా ఊర్లో ఆడపిల్లలు ఇంటర్ తర్వాత పెళ్లి చేసేస్తున్నారు. ఎందుకంటే డిగ్రీ చదవాలంటే ఇక్కడ ఉండాల్సిన కాలేజ్ అక్కడెక్కడో ఉంది. అక్కడికి వెళ్ళి రావడం మంచిది కాదమ్మా, ఆడపిల్లవు వయసు వచ్చిందానివి ఎందుకులే అని చెప్పి పెళ్లి చేస్తున్నారు కన్విన్స్ చేసి. రోజులు బాగాలేవమ్మా అని. అవునా? అదే డిగ్రీ కాలేజ్ ఇక్కడ ఉంటే మేము కనీసం డిగ్రీ చదువుకునే వాళ్ళం కదా, చదువుకోవాలని మాకు కోరిక తీరేది కదా. అదే పీజీ కాలేజ్ కూడా మాకు ఇక్కడ దగ్గరలో ఉంటే మేము చదివే వాళ్ళం కదా అనేది మంచి ఆలోచనే కదా. నెక్స్ట్ నిరుద్యోగుల గురించి ఎవరు మాట్లాడట్లేదు అసెంబ్లీలో. నేను ఒకదాన్ని నన్ను పంపండి, రోజుకు ఒకసారన్నా నేను గుర్తు చేసి వస్తాను అని చెప్పింది. మంచిదే. నెక్స్ట్ తర్వాత హాస్పిటల్స్ ఇక్కడేమో జస్ట్ తుడిచి సూదేసి వదిలేస్తున్నారు. కోయాలి కుట్లేయాలి అంటే అక్కడెక్కడికో పోవాలి, దారిలోనే డెలివరీలు అయిపోతున్నాయి. హాస్పిటల్ దగ్గర లేదు, ఆ రోడ్లు బాగాలేవు, ఇట్లా గతుకుల రోడ్లన్నీ ఉన్నాయి. అంబులెన్స్ లో ఇట్టపట వెళ్తే ప్రాణాలు పైకి అయిపోతున్నాయి. ఇంకా హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లా, దారిలోనే డెలివరీలు అవుతున్నాయి. మంచి హాస్పిటల్ ఉండాల్సిన అవసరం ఉంది, మంచి రోడ్లు ఉండాల్సిన అవసరం ఉంది. ఇంతకు మించి ఒక నియోజకవర్గానికి ఏం కావాలో చెప్పండి. అంతే, బేసిక్ నీడ్స్ కదా అడిగింది. చాలా బేసిక్ నీడ్స్. ఆమెకున్న నాలెడ్జ్ ప్రకారంగా చాలా బేసిక్ నీడ్స్ అందరికి కావాల్సినవి
ఆవిడ చెప్పి నిరుద్యోగుల కోసం మన ఊర్లో కూడా ఒక డబ్బా కట్టిస్తాను, ఎవరికి ఏ ఉద్యోగం కావాలని అక్కడికి వచ్చి దరఖాస్తులు రెజ్యూమ్లు పడేయండి, నేను ఎప్పుడైనా చూసినప్పుడు మీకు న్యాయం చేస్తానని చెప్పింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వర్సెస్ పవన్ కళ్యాణ్, రోజుకు ఒక స్టార్ వస్తాడు, పవన్ గెలవాలి 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 గెలవాలి, ఓకే గెలుస్తాడు, ఓకే గెలుస్తాడు. పవన్ ఏమంటున్నాడు, నువ్వేం చేస్తావయ్యా పిఠాపురానికి, ఏం చేస్తావు, ఎప్పుడు చెప్పట్లా, నరికేస్తా, తాట తీస్తా, పాతరేస్తా, దేవాలయం సంబంధించి చెప్పాడుగా, ఒకటో రేటు ఏమున్నాయి దాంట్లో, ఆయన చెప్పాల్సిన పెద్ద విషయం ఏమన్నా ఉందా అది చెప్పుకొచ్చాడు. అండ్ జగన్ని దించాలి, జగన్ని దించాలి, జగన్ని దించు, నువ్వు పిఠాపురానికి ఏం చేస్తావు, ఏడు జగన్ సంగతి తర్వాత సంగతి. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే, ఈయన చెప్పే ఈయన ఎంత తిరిగినా ఈయనే చెప్పింది మాట ఏమని, అఫిడవిట్లో నేను ఇంతమంది ప్రొడ్యూసర్ల దగ్గర అప్పు తీసుకున్నాను, నాకున్న అప్పులు ఇవి, హ్యాండ్ లోన్ అని మెన్షన్ చేశాను. ఆ లిస్టు 12-15 ఉంది, పోనీ 10 అనుకో, మంచి ప్రొడక్షన్ హౌసెస్ పేర్లన్నీ ఉన్నాయి. వాళ్ళందరికీ నువ్వు 5 ఏళ్ళు సినిమా చెయ్యాలి, నువ్వు పిఠాపురంలో గెలుస్తావు, గెలిచిన తర్వాత నువ్వు వీళ్ళందరూ అప్పులు తీర్చాలి. అప్పులు తీర్చడం అంటే ఏంటి, నువ్వు రెమ్యునరేషన్ తీసుకున్న వాళ్ళందరికీ నువ్వు సినిమాలు చేసి పెట్టాలి. ఆల్రెడీ ఇప్పుడే హరిహర వీరమల్లు, ఓజీ, అదేదో ఉస్తాద్ భగత్ సింగ్, ఇవన్నీ ఉన్నాయి లైన్లో. ఇవే ఇంకా కంప్లీట్ అవ్వాల, నువ్వు ఇంకా ఈ 5-6-10 సినిమాలు కంప్లీట్ చేయడానికి నీకు ఈ 5 ఏళ్ళు సరిపోతుంది. నువ్వు ఇంకెప్పుడు ఉంటావు పిఠాపురంలో, అసలు ఆ ఇంటికన్నా అద్దె కట్టావు, పిఠాపురంలోకి ఇల్లు తీసుకున్నావు, ఆ ఇంటికి కూడా అద్దె కట్టావు నువ్వు, ఎందుకంటే అసలు ఉండవు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ. ఫ్రీకి ఇచ్చాడు, 1 రూపీకి ఇచ్చాడు, రూపాయి అద్దెకి ఇచ్చాను, రూపాయికి అద్దెకి ఇచ్చాడు. ఎందుకంటే ఎలక్షన్ లో నాకు చెప్పుకోవాలి కదా, అప్పు ఫ్రీ డొనేషన్ ఎట్లుంటదంటేనండి, ఇప్పుడు మీరు ఎలక్షన్ నిలబడితే మీ పాంప్లెట్ కూడా పంచడం అది అంటే ఈసీ ఒప్పుకోదు కదా. కింద ఏం చేస్తారంటే డొనేటెడ్ బై విజ్ఞాన్ దాసరి అని వేసేస్తాను. నేను అభిమానంతో ఆయన పాంప్లెట్లు పంచానని చెప్పాలి. నువ్వు పెట్టలా ఖర్చు, ఆయన రూపాయికి ఇల్లు ఇచ్చాడంట. ఇది ఎవడన్నా నమ్ముతాడా పిఠాపురంలో? పైగా రోజుకో సెలబ్రిటీ తిరిగే ఊరు అది. ఇప్పుడు అవునా, రియల్ ఎస్టేట్ కన్నా భూమి ఉందో లేదో కానీ ఇప్పుడు అది పెద్ద టూరిజం స్పాట్. ఏ హీరోలను చూడాలనుకుంటే నువ్వు సినిమాకి వెళ్ళాల్సిన అవసరం, పిఠాపురంకి వెళ్తే చాలు, రోజుకో హీరో వస్తాడు, చేతులు ఊపుకుంటే తిట్టి నవ్వుకుంటా, సరిపోలా. మరి ఆ విధంగా నీకు రూపాయికి అద్దెకి ఇచ్చాడా అంత అభిమాని, బాగు దండం పెట్టాలి. సరే ఇట్లాంటివన్నీ ఇంకా వినాల్సి వస్తుంది లేండి, ఎందుకంటే ఎన్నికల అఫిడవిట్ లో మాకు ఆస్తులే లేవండి, 5,000 నా ఆస్తి, నా అకౌంట్ లో చూడ 10 రూపాయలే ఉన్నాయని కూడా చూపించుకునే వాళ్ళు ఉన్నారు. అది కామన్. ఇదంతా ఒక ఎత్తు అయితే వైఎస్ఆర్సీపీలో యాక్టివ్గా ఉంటున్నటువంటి నందమూరి లక్ష్మీ పార్వతి ఎవరైతే ఉన్నారో, తను నిన్న పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ చాలా మంచి వ్యక్తి, ఎటువంటి కపటం లేని వ్యక్తి అని మాట్లాడారు కదా, దీన్ని మీరు ఏ విధంగా తీసుకుంటారు? అదేవిధంగా వంగా గీతకి దీని మీద ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుంది ఈ యొక్క స్టేట్మెంట్ గురించి? నిజంగా ఈవిడ దొరికింది మన ప్రాణానికి. అదేంటో ఏ పుణ్యమైన వైసీపీలో జాయిన్ అయిందో కానీ, ఏ పార్టీలోనే ఉండని ఈవిడ కూడా అప్పుడెప్పుడో ఒక సొంత పార్టీ పెట్టుకున్న ఆవిడే. అంటే మాట్లాడడం చేత కాదండి, వయసు బాగా పెరిగింది, సీనియర్ రాజకీయ నాయకులు. అంటే ఆమె కళ్ళ ముందు కొన్నేళ్ళు రాజకీయాన్ని చూసింది, రకరకాల రాజకీయాలు చూసింది, ఎన్నో ప్రభుత్వాలను చూసింది. అయినా సరే మాట్లాడడం రాకపోతే ఎట్లా? అక్కడ వాళ్ళు కూటమి తిరుగుతున్నారు, నువ్వు అక్కడికి వెళ్ళి చంద్రబాబు నాయుడిని తిట్టాలి, నీ డ్యూటీ అది. వంగా గీతకి సపోర్ట్ చేసావు, వంగా గీత మీకు మంచి చేస్తుంది, ఆమె కోటేయండి గెలిపించండి అని చెప్పి చేతులు ఒప్పుకుంటూ నవ్వడానికి వచ్చావు. చెప్పాల్సింది చెప్పి, ఊపాల్సింది ఊపి, నవ్వేసి వెళ్ళిపోతే బాగానే ఉంటుంది. చంద్రబాబు నాయుడిని తిట్టాలి, అదొక డ్యూటీ కూడా ఉంది, ఆ డ్యూటీ కూడా కంప్లీట్ చేయి, తిట్టాల్సినవన్నీ తిట్టిపో. మధ్యలో నీకు పవన్ కళ్యాణ్ ఎందుకు? ఏమనిందంటే, బాబు అదేంటిది, చంద్రబాబు ఎంత నీచుడో పవన్ కళ్యాణ్ అంత మంచోడు, పాపమైన కపటం ఎరుగని మనిషి, అనవసరంగా చంద్రబాబు నమ్మి మోసపోయాడు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు మోసం చేస్తున్నాడు, వాళ్ళిద్దరిని మోసం చేస్తే నీకెందుకు తల్లి? ఇప్పుడు ఆ కూటమిలో ఉన్నారు, నువ్వు ఆ ముగ్గురులో ఎవరిని టచ్ చేయొద్దు, ఎవరిని టచ్ చేసినా నీకు నష్టమే. అది ఆ సెన్స్ లేదంటున్నా. ముగ్గురిని నువ్వు అక్కడ మోడీని టచ్ చేయొద్దు, పవన్ని టచ్ బాబుని టచ్ చేయొద్దు, పవన్ టచ్ చేయొద్దు, తింటే ముగ్గురిని తిట్టు. లేదంటే ఒకరిని తిట్టాలంటే ఒకరినే తిట్టేసిరా, ఇంకోటి పొగడకు. నిన్న చిరంజీవి వీడియో రిలీజ్ చేశాడు, వాళ్ళ తమ్ముడికి మద్దతు పలకాలనుకున్నాడు కానీ కూటమికి సపోర్ట్ చేయొద్దు అనుకున్నాడు. చాలా తెలివిగా మా తమ్ముడికే ఓటేయండి అని చెప్పుకున్నాడు, వచ్చేసాడు. అంతేగాని బాబుని పొగడలా, మోడీని పొగడలా, తిట్టలా, అంతే కదా. సేఫ్ గేమ్ ఇది. ఈవిడ చాతగా ఇప్పుడు నువ్వు వంగ గీతకు సపోర్ట్ చేసావా? అక్కడికి వెళ్ళి పిఠాపురంలో పవన్ కళ్యాణ్
అదేంటిది కపట మెరుగని మనిషి పవన్ కళ్యాణ్ కోటేయండి అని చెప్పావా? ఎవరికి ఏమని చెప్పావు? వచ్చి ఉన్న డ్యామేజ్ చేసి వెళ్ళావు. నీ వల్ల ప్లస్ అవ్వాలి. ఇప్పుడు ఒకరు వస్తున్నారు నాకు క్యాంపెయిన్ చేయడానికంటే 2 ఓట్లన్నా రావాలి ఆమె తరఫున. ఉన్నాయి పోయి వచ్చేసాయి ఇప్పుడు ఆవిడకి. ఇదేమన్నా పవన్ కి ప్లస్ అయ్యే అవకాశం అయితే ఉండొచ్చు మోస్ట్లీ. ఓకే 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 అది ఓకే. ఇది అండి తాజాగా జరిగినటువంటి పీఠాపురం రాజకీయాల గురించినటువంటి చర్చ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ.